హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 11 అన్నమాట. ఎవరైనా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డే 1 నుంచి వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ అయితే షేర్ చేశాను. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా చూడండి డే 1 నుంచి. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశాను అనేది షేర్ చేస్తున్నాను అన్నమాట. అంటే వర్కౌట్స్ అవి. సో నేనేం డీటెయిల్గా రెసిపీస్ ఏం పెట్టట్లేదు. ఏదన్నా సలాడ్స్ అవి చేస్తే అప్పుడు డీటెయిల్గా రెసిపీస్ అనేది పెడుతున్నాను. సో ఇదనమాట. ఏదన్నా సలాడ్స్ డిఫరెంట్గా అలా చేసుంటే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తున్నాను. లెంతీగా ఉంటాయి కదా అన్నీ. అంటే నేను ఇవాళ ఈ కర్రీ చేశాను అంటే ఎవరికైనా యూజ్ ఉంది అంటే పెడితే ఓకే. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ తింటారు కదా, ఇదే స్పెసిఫిక్గా తినాలి అనేది రూల్ అయితే ఏమీ లేదు. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ డిన్నర్కి అయితేనే నేను పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. సో అది నేను ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇక్కడ ఎలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టట్లేదండి. 4 డేస్లో 3 kgs తగ్గుతారు, 2 డేస్లో 1 kg తగ్గుతారు, అలాంటి ఫేక్ అంటే వ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా నేను అస్సలు అలాంటివి చెయ్యాలి అని అయితే అనుకోలేదు. స్లోగానే వస్తాయి, స్లోగానే మనకి రీచ్ అనేది వస్తుంది. ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చాలామంది ఇప్పుడు ఎంతో అంటే వెయిట్ లాస్ చేయాలి అని కొంతమంది స్టార్ట్ చేస్తారు ఎంతో ఇష్టంగా. సో అలాంటి వాళ్ళు అలా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదనమాట. ఎందుకంటే నేను కూడా అలాంటి ఫేజ్ నుంచే వచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒక 100 అలా క్రాస్ అవుతున్నాయి వ్యూస్. సో ఫైన్, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే రీచ్ అనేది లేట్గా వచ్చినా ఐఎమ్ ఫైన్. అంటే ఒక్కళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యి వాళ్ళు తగ్గినా సరే ఐఎమ్ ఫైన్ అనమాట. సో ఇది నేను ఒకటైతే చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే యాజ్ యూజువల్ ఓవర్ నైట్ ఓట్స్ అయితే తిన్నాను అనమాట. సో నేనైతే ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేసుకోలేదు, ప్లెయిన్గానే తినేసాను. మీకు కూడా కావాలి అనుకుంటే ప్లెయిన్గా తినండి, లేదు అనుకుంటే మీరు ఫ్రూట్స్ని ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. నేను ఫ్రూట్స్ ఏంటంటే తర్వాత తిన్నాను అనమాట. అంటే అరౌండ్ 11:30 ఆ టైంకి ఫ్రూట్స్ కొంచెం మక్కానా అని తిన్నాను అనమాట. మీరు ఆ మక్కానా తినలేము అంటే చెప్పాను కదా, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా మంచి ప్రోటీన్ సోర్సే, అది కూడా తీసుకోండి, ఏం కాదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను ఏం చేశానంటే, ఇవాళ కోడో మిల్లెట్స్ని వండుకున్నాను అనమాట. ఎందుకంటే పెసరపప్పు చారు, సో ఇది కొంచెం ముద్దగా కూడా ఉంటుందన్నమాట కోడో మిల్లెట్స్. అందుకోసం అనేసి నేను బాగా ముద్దగానే వండుకున్నాను రైస్ అనేది. దాంట్లోకి డబల్ ఎగ్ పెట్టేసి ప్లెయిన్గా ఆమ్లెట్ని వేసేసుకొని కర్డ్తో తినేసాను అనమాట. సో ఇంకా ఈవినింగ్కి వచ్చేసి నేను ఏం చేశానంటే, ఇవాళ జస్ట్ స్వీట్ కార్న్ని బాయిల్ చేసేసి ప్లెయిన్గా తినేసాను. మీకు సరిపోదు, కొంచెం హెవీగా కావాలి డిన్నర్ అనుకుంటే దాంట్లో కొంచెం ఒక టమాటో, నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే స్టమక్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ హెవీగా ఉంది అంటే డిన్నర్కి వచ్చేటప్పటికి లైట్గా తీసుకోండి. పర్ఫెక్ట్గా అంటే ఇదే తీసుకోవాలి ఇంతే తీసుకోవాలని ఏం లేదు, మీ స్టమక్కి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి, ఓకేనా. సో ఇదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి, ఎవరైనా కొత్తగా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.